నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కరీంనగర్ జిల్లాలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాలు జోరుగా సాగుతున్నాయి. మానేరు జలాశయం పరిసరాల్లో సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు కన్నెర్ర చేశారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో గ్రామ సర్పంచ్ సహా పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు తిరగబడ్డారు. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను ఆపివేయాలంటూ రోడ్డెక్కారు. ఈ ఆందోళనలకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సైతం మద్దతు పలికారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా మరోసారి చర్చనీయాంశంగా మారింది. మానేరు జలాశయంలో సిల్ట్ తొలగింపు పేరుతో జరుగుతున్న పనులు ఇప్పుడు భారీ అక్రమ ఇసుక దందాగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జలాశయం నుంచి కేవలం సిల్ట్ను మాత్రమే వేరు చేయాల్సి ఉండగా కోట్ల రూపాయల విలువైన ఇసుకను తరలించి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, నిరసనకు దిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వారంటున్నారు. అసలు మానేరు గుండెల్లో ఏం జరుగుతుంది? ఇసుక అక్రమ రవాణా వెనుక హస్తం ఎవరిది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిత్యం ఇసుక మాఫియా కొనసాగుతుందనే వార్తలు నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఇసుక మాఫియా చేసేటువంటి అక్రమాలు కేవలం ట్రాక్టర్ల వరకే పరిమితి కాకుండా ఇప్పుడు ఏకంగా ఒక డ్యాంలో ఉండేటువంటి మట్టిని కూడా తీసి పెద్ద పెద్ద లారీలలో తరలించేటువంటి అక్రమాలు చేస్తున్నారు. అయితే కరీంనగర్ సమీప ప్రాంతమైనటువంటి హాజీపూర్ గ్రామంలో ఇప్పుడు ఈ అక్రమాలు అయితే చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమా సింగరేణి సంస్థలు ఉన్నటువంటి మట్టి కుప్పలను తలపించే విధంగా అయితే ఇక్కడ మనం సన్నివేశాలు అయితే దృశ్యాలు చూడొచ్చు. చాలా భయంకరమైన సన్నివేశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పొక్లైన్లతో, జేసీబీల సహాయంతో లారీల్లో నింపుతూ ఇక్కడ ఈ గ్రామంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇప్పటికే నీటి సమస్య అయితే తీవ్రంగా ఏర్పడుతున్నందుకు కూడా గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు స్థానికంగా ఉండేటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మానేరు జలాశయంలో సిల్ట్ పేరుతో ఇసుక దోపిడీ, కోట్ల రూపాయల స్కామ్ వెనుక హస్తం ఎవరిది? అధికారులదా, రాజకీయ నాయకులదా? గ్రామ సర్పంచ్కే తెలియకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, మానేరు జలాశయంలో ఇసుక దోపిడీ. ఇది మానేరు జలాశయం. ఎటు చూసినా కిలోమీటర్ల కొద్దీ ఇసుక దిబ్బలు, డజన్ల కొద్దీ జేసీబీలు, డజన్ల కొద్దీ లారీల్లో ఇసుక అక్రమ రవాణాలు. ఈ ఇసుకను ఎవరు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారో తెలియని అమాయక పరిస్థితి కరీంనగర్ జిల్లా ఖాజీపూర్ గ్రామస్తులదే. ఈ తతంగమంతా అధికారుల కనుసన్నల్లో జరుగుతోందా, లేదా రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతోందా అనేది $1,00,00,000 ప్రశ్నగా మారింది. ఈ ఇసుక అక్రమ రవాణా విషయం తెలుసుకున్న స్వతంత్ర టీవీ రంగంలోకి దిగింది. సంబంధిత వ్యక్తులను కలిసి ఈ విషయంపై ఆరా తీయగా ఒక దశలో వారు మీడియాను బెదిరించే ప్రయత్నమే చేశారు. మీడియా ప్రతినిధుల వీడియోలను తీస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. మీరేం తీస్తారంటే నువ్వేం తీస్తున్నావు? ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, మీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఇది మానేరు ఇది పబ్లిక్ ప్రాపర్టీ. మరి మీరు మా ఎట్లా డబ్బులు ఉన్నారు కదా, మీరు మా ఎట్లా తీస్తున్నారా? ఏది ఎవరు మీరు తీసుకున్నారా? కంపెనీ. ఖాజీపూర్ గ్రామస్తులే కాదు, మీడియా ప్రతినిధులు అడిగినా సంబంధిత వ్యక్తులు సరైన సమాచారం ఇవ్వడం లేదు. పైగా ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా పనులు మరింత వేగవంతం చేశారు. మానేరు జలాశయం నుంచి ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు.
పైగా ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా మరింత వేగవంతం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన కాజీపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా మద్దతు తెలిపారు. గత కొన్ని రోజులుగా కాజీపూర్ గ్రామ పరిధిలోని మానేరు జలాశయంలో ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అయితే ఈ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా గురించి స్థానిక సర్పంచ్కి సైతం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గ్రామస్తులు ఎన్నిసార్లు ప్రశ్నించినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. పైగా అడిగిన వారిని ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో విసిగి వేసారిన కాజీపూర్ గ్రామస్తులు ఖాళీ బిందెలతో పార్టీలకు అతీతంగా ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మద్దతు తెలిపారు. వారితో పాటుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అటు కాజీపూర్ గ్రామస్తులు వారి పద్ధతిలో వారు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు స్వతంత్ర టీవీ బృందం సైతం ఈ సమస్యకు పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేసింది. ఇటు గ్రామస్తులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూనే అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా వివరాలు సేకరించి పనిలో నిమగ్నమైంది. కరీంనగర్ జిల్లా కాజీపూర్లో ఒకవైపు ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా, మరోవైపు ఇసుక తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్తుల నిరసనలు ఊపందుకున్నాయి. ఈ ఇసుక వివాదం చినికి గాలివానలా మారుతున్న తరుణంలో వాస్తవ పరిస్థితులు ఏమిటని స్వతంత్ర టీవీ బృందం కాజీపూర్ గ్రామస్తులను పలకరించింది. దీనిపై వారేమన్నారు, అక్కడి పరిస్థితి ఏమిటి, వారి మాటల్లోనే విందాం. గత 2 నెలల నుండి స్టార్ట్ అయింది ఇది. అంటే ఏతర్ కంపెనీకి, రాజస్థాన్ ఏతర్ కంపెనీకి టెండర్ ఇచ్చారు. ఓన్లీ సీట్ తీయాలని, డ్యామ్లో పూడిక తీయాలని టెండర్ పట్టుకొని వచ్చారు. వచ్చి వీళ్ళు ఎలాంటి గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటిది లేదు. తెచ్చి డైరెక్ట్ మిషన్లో దించేసి ఇసుక తోడుకుంటూ బయట పోసేస్తున్నారు. అరే ఇది ఇంత దౌర్జన్యం ఏంది అని అంటే అప్పుడు చెప్తారు. ఇరిగేషన్ డిఈ వచ్చి చెప్పాడు, ఇది వాళ్ళ కంపెనీకి ఇచ్చారు అని చెప్పారు. చెప్తే అప్పుడు నాతో వచ్చిన రైతులు కూడా అన్నారు, ఏమని ఇక్కడ మోటార్లని వీళ్ళు బాగా డిస్టర్బెన్స్ చేస్తుర్రు, ఇట్లా బాగా ఇబ్బంది పెడుతుర్రు అని అంటే, అసలు మీ మోటార్లో పర్మిషన్ ఎక్కడిది ఇక్కడ అని ఇరిగేషన్ డిఈ చెప్తాడు. చెప్పేవారు వీళ్ళు అప్పటిదాకా జరుపుకోరని చెప్పిన వాళ్ళు ఆ మరుక్షణం నుంచి మొత్తం మోటార్ మీద మట్టిగా పేసుడు, తీయకపోతే వాళ్ళని తీసి పడేసుడు, పొగలంతో తీసి పడేసుడు, అట్లా దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఆ డిఈ గారు ఆ మాట చెప్పుడుతోటే మొత్తం వాళ్ళు కాదు రెచ్చిపోతారు. వీళ్ళకు అడ్డు అడుపు లేకుండా తీసి పడేస్తున్నారు. మేము గత 5 రోజుల నుండి నిరసన చేస్తున్నాం. నిన్న మా నిరసనకు గంగుల కమలాకర్ గారు మద్దతు ఇచ్చారు, పూర్తి మద్దతు ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు వచ్చి చెప్పారు, ఏమని అంటే ఇప్పుడైతే ఆపిస్తున్నాం, మిషన్లు ఆపిస్తున్నాం, మేము గవర్నమెంట్కు వినతి పంపిస్తాం, దాన్ని గవర్నమెంట్ నడిపిస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్కి పంపిస్తున్నాం అని చెప్పారు. కనీసం కొన్ని గంటలు మాత్రమే, 1 గంట సేపు ఆగింది. మేము ఆర్టికల్ విరమించుకున్న తర్వాత 1 గంట సేపు కూడా ఆగలేదు. వాస్తవానికి 1 గంట సేపు కూడా మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే ఒక గ్రామంలో ఏం జరిగినా మీ పర్మిషన్ కావాల్సి ఉంటుంది ఒక గ్రామ సర్పంచ్గా. అంటే ఇలాంటి ఘటన అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా సంబంధిత కంపెనీ నుంచి కావచ్చు మీకు అనుమతులు కోరుతూ ఏమన్నా లేఖ ఏమన్నా రాశారా సార్? ఇంతవరకు ఎలాంటిది లేదు. వాళ్ళు మాట వరుస కూడా చెప్పలేదు. అది ఇక్కడ చేస్తున్నామని కూడా ఇవరకు చెప్పలేదు. ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. మేమే వచ్చి ఆపేసి ఇది నిరసన తెలుపుతున్నాం తప్ప వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ పనులు చేసేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా
ఇట్లా మట్టి తీయడం వల్ల గ్రామానికి ఏర్పడేటువంటి ప్రధాన సమస్య ఏంటి? దీనిపైన కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులకు అటు ఈ సమస్యను ఎప్పుడైనా దృష్టికి తీసుకెళ్లారా? మేము ఈ రైతులు ఓన్లీ ఇప్పుడు వ్యవసాయం దున్నుకునే టైంలో మొత్తం వాళ్ళు నారుమడి పారించుకునే పరిస్థితి లేదు, మొత్తం డ్రై అయిపోయినాయి. బకెట్లతోటి పోసుకుంటారు నారుమడి కాపాడుకుందామని. వర్షాలు ఏమైనా పడుతున్నాయి, ఏలైనా ఎఫెక్ట్ తోటి వర్షాలు కూడా రావడం లేదు. వాళ్ళు నారు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజలు. అదంటే పోయింది, సాగుకు అంటే పోయింది. తాగు కోసం ఇక్కడ దగ్గరనే తాగునీరు ఈ ఊరికి సప్లై ఇక్కడ నుండి ఉంటుంది. ఆ బావి కూడా మొత్తం ఇప్పుడు గత 15 రోజుల నుండి మొత్తం డ్రై అయిపోతుంది. ఒక డే మొత్తం బంద్ చేస్తే ఒక నైట్ నడుస్తుంది. అది ఇంత పరిస్థితి ఉన్నది. అయినా కానీ వీళ్ళు ఎలాంటి పట్టించుకుంటలేరు. మేము ధర్నా చేస్తున్నాం, అయినా కానీ అధికారులు ఎలాంటి స్పందన లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంటు బీదోళ్ళకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అని చెప్పిన ఓన్లీ ప్రెస్కు మంతమే, ఓన్లీ మీడియా మందం చెప్పుకోవడం తప్ప ఫీల్డ్ మీద అయితే ఎలాంటిది లేదు. ఏమున్నా ఎట్లా దోసుకుందాం అనేది తప్ప వాళ్ళ లెక్కలు ఉన్నాయి తప్ప ఈడ పరిష్కరించే పనిలో లేరు. ఇది పెద్ద తీవ్రత ప్రతిఘటించక ముందుగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని ఆలోచించి దీన్ని నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికే రైతన్నలు వరి నాట్లు వేసుకోవాలి, కానీ వర్షాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా కూడా రైతులకు నష్టం ఏర్పడుతుందంటూ కూడా రైతులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. అన్న చెప్పండి, అంటే మీరు ఇప్పటివరకే వర్షాలు కురవాలి, కానీ ఇప్పటివరకు మీరు నాట్లు పొలాలలో వేయాలి. దీనివల్ల అంటే మీకు ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి సార్? సమస్యలు మాకు బాగున్నది. ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి మాకు దాదాపు ఒక 20 అంటే ఒక 50 ఏళ్ళ સુધી మాకు ఈ ఇసుక దారానే మాకు వాటర్ వచ్చే లెక్కున్నది మాకు ఎప్పుడైనా కూడా మాకు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎల్గందల్, కాజీపూరు, మల్లాపూరు, మానువాడ, కటుకూరు, పొత్తూరు, ఈ అన్ని గ్రామాలకు కూడా మాకు ఈ వాటర్తోటే మాకు అది. ఎందుకంటే కొత్తపల్లి మండలం మొత్తం అన్నీ కూడా మాకు సప్లై అయ్యేది కూడా ఇక్కడి నుంచే లేదు ఎందుకంటే ఇసుక తీస్తే మాత్రం కంపల్సరీ కోట్ల కొద్ది కట్టించిన బ్రిడ్జి కూడా రేపు కూలిపోయే ప్రమాదం ఉన్నది రేపు. ఎందుకంటే అప్పుడు కట్టించారు, ఇప్పుడు ఇసుక తీయడం వల్ల 2 మీటర్లు తీసుకున్నది గట్లా దాన్ని కూడా డ్రై చేస్తే కింద పిల్లలు కూలి రేపు బ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా దీన్ని వెంటనే ప్రభుత్వం ఖచ్చితంగా ఆపాలని కోరుకుంటున్నాం కదా. ఎందుకంటే మాకు దీని తాగునీరు కోసం కూడా మాకైనా వాళ్ళు చేస్తామని చెప్పారు కదా వాటర్. అంటే ప్రధానంగా మీ గ్రామంలో నుంచి నిత్యం అంటే ఈ మట్టి తీయడం వల్ల లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, అంటే టైం అనే ఎప్పుడు నిత్యం తిరుగుతూ ఉంటాయి. అంటే మీరు కూడా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళే కావచ్చు కూడా నిత్యం తిరుగుతూ ఉంటారు. అంటే ఏమైనా ఇంతవరకు ఏమైనా ప్రమాదాలు జరిగాయా? ప్రమాదాలు అంటే ఓవర్ స్పీడ్ పోతారు గట్ల వాళ్ళు. ఇప్పుడు అంటే వెహికల్స్ గట్ల ప్రతిదీ వెహికల్స్ ఓవర్ స్పీడ్ పోతారు. వాళ్ళు ఆపడానికి మాకు ఆపుదామంటే బాధ్యతగా మనకు అంటే రెజ్యూమెంట్ ఇస్తలేరు గట్ల. ఎందుకంటే మాకు ధైర్యం మాకు గట్ల ప్రభుత్వ అండదండలతో నడుస్తున్నాయి గట్ల. అది ఖచ్చితంగా వెంటనే అరికట్టాలి, ఈ ఇసుకను కూడా అరికట్టాలని చెప్పని కోరుకుంటున్నాం గట్ల ఖచ్చితంగా మాకు. ఎందుకంటే లేకపోతే మాత్రం పంటలు పడే పరిస్థితి లేదు మాకు. ఈ రైతులు మాకు ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది మాకు. తాగుండి కూడా లేదు అట్లా. కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్య గ్రామస్తులకు ఎట్లాంటి నష్టం తెచ్చిపెడతా ఉంది అసలు? నమస్కారం, మీడియా సహకరించినందుకు. మా ఆవేదన కాజీపూరు రైతాంగం తరపున మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇప్పుడు చెప్పిన విధానాల వంటి చూస్తే కాజీపూరులో మొత్తం మాకు నీటి ఎద్దడి కరువు అయిపోతుంది, రైతాంగానికి నష్టం జరుగుతుంది. ప్రభుత్వాలు మొత్తం కాంట్రాక్టులకు సహకరించి ఆ విచ్చలవిడి వ్యవస్థను చెలరేపుతురు. ప్రజాప్రతినిధులతో సుతా కుమ్మక్కై రైతులకు డబ్బుల ప్రలోభితం చేసి ల్యాండ్ సేకరణ చేసి వీళ్ళు మాయజాలాలతో రైతులను మోసగించి రైతులు గొంతు కోసుకుంటా మాకు నారుకు సుతా నీటి కొరత ఏర్పడుతుంది. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తేనైతే మా వ్యవసాయం మొత్తం చేతులిరిగే వ్యవసాయానికి మూలకారకులు ఈ ప్రాజెక్టు వాళ్ళకు అనుకోవడానికి నిర్ధారణ అవుతుంది. ఎన్ని ధర్నాలు ఎంత బలోపేతం చేసినా కానీ వాళ్ళ ఆగడాలకు అరికడతలేము.
అంటే మీరు చూసుకోవచ్చు, అంటే మీ సమస్యలపైన ఇటు మీకు ఆల్రెడీ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు. అంటే మీకు ఇవి సమస్యలు మీరు బయటికి తీసుకురావడం ద్వారా మీకు ఏమన్నా భయపెట్టడం కానీ లేదంటే ఏమన్నా ప్రలోభాలకు గురి చేయడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏమైనా బెదిరిస్తున్నారు? అసలు వాస్తవానికి నిన్న గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు సుద్ధా మాకు మద్దతు తెలియపరిచిండు. మా ఊరు సర్పంచ్ గారు సుద్ధా పాల్గొన్నారు, సాయశక్తుల బలోపేతం చేస్తుండ్రు. అయినా కానీ సుద్ధా ఆర్డీఓ వచ్చి సుద్ధా మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. వాళ్ళు ఉన్న ఇప్పుడు పోలీస్ వ్యవస్థ సుద్ధా వాళ్ళ తరపునే వ్యవహరిస్తున్నారు. మా రైతాంగం తరపున మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే మిమ్మల్ని అందరినీ లోపలేస్తున్నారని సుద్ధా పోలీస్ వ్యవస్థ సుద్ధా కడాఖండిగా మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మాత్రం పక్కా నిజం. దీన్ని మీ మీడియా ద్వారానన్నా సీఎం దాకా తెలియపరిచి మా రైతులకు ఆదుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. చూసారుగా, ఆర్డీఓ కాజీపూర్ ఇసుక వివాదానికి సంబంధించి సరైన సమాచారం ఇవ్వకుండానే దాటవేత ధోరణితో ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. స్పెషల్ ఫోకస్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కరీంనగర్ జిల్లాలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాలు జోరుగా సాగుతున్నాయి. మానేరు జలాశయం పరిసరాల్లో సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు కన్నెర్ర చేశారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో గ్రామ సర్పంచ్ సహా పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు తిరగబడ్డారు. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను ఆపివేయాలంటూ రోడ్డెక్కారు. ఈ ఆందోళనలకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సైతం మద్దతు పలికారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా మరోసారి చర్చనీయాంశంగా మారింది. మానేరు జలాశయంలో సిల్ట్ తొలగింపు పేరుతో జరుగుతున్న పనులు ఇప్పుడు భారీ అక్రమ ఇసుక దందాగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జలాశయం నుంచి కేవలం సిల్ట్ను మాత్రమే వేరు చేయాల్సి ఉండగా కోట్ల రూపాయల విలువైన ఇసుకను తరలించి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, నిరసనకు దిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వారంటున్నారు. అసలు మానేరు గుండెల్లో ఏం జరుగుతుంది? ఇసుక అక్రమ రవాణా వెనుక హస్తం ఎవరిది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిత్యం ఇసుక మాఫియా కొనసాగుతుందనే వార్తలు నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఇసుక మాఫియా చేసేటువంటి అక్రమాలు కేవలం ట్రాక్టర్ల వరకే పరిమితి కాకుండా ఇప్పుడు ఏకంగా ఒక డ్యాంలో ఉండేటువంటి మట్టిని కూడా తీసి పెద్ద పెద్ద లారీలలో తరలించేటువంటి అక్రమాలు చేస్తున్నారు. అయితే కరీంనగర్ సమీప ప్రాంతమైనటువంటి హాజీపూర్ గ్రామంలో ఇప్పుడు ఈ అక్రమాలు అయితే చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమా సింగరేణి సంస్థలు ఉన్నటువంటి మట్టి కుప్పలను తలపించే విధంగా అయితే ఇక్కడ మనం సన్నివేశాలు అయితే దృశ్యాలు చూడొచ్చు. చాలా భయంకరమైన సన్నివేశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పొక్లైన్లతో, జేసీబీల సహాయంతో లారీల్లో నింపుతూ ఇక్కడ ఈ గ్రామంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇప్పటికే నీటి సమస్య అయితే తీవ్రంగా ఏర్పడుతున్నందుకు కూడా గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు స్థానికంగా ఉండేటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మానేరు జలాశయంలో సిల్ట్ పేరుతో ఇసుక దోపిడీ, కోట్ల రూపాయల స్కామ్ వెనుక హస్తం ఎవరిది? అధికారులదా, రాజకీయ నాయకులదా? గ్రామ సర్పంచ్కే తెలియకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, మానేరు జలాశయంలో ఇసుక దోపిడీ. ఇది మానేరు జలాశయం. ఎటు చూసినా కిలోమీటర్ల కొద్దీ ఇసుక దిబ్బలు.
డజన్ల కొద్దీ జేసీబీలు, డజన్ల కొద్దీ లారీల్లో ఇసుక అక్రమ రవాణాలు. ఈ ఇసుకను ఎవరు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారో తెలియని అమాయక పరిస్థితి కరీంనగర్ జిల్లా ఖాజీపూర్ గ్రామస్తులదే. ఈ తతంగమంతా అధికారుల కనుసన్నల్లో జరుగుతోందా లేదా రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతోందా అనేది $1 కోటి ప్రశ్నగా మారింది. ఈ ఇసుక అక్రమ రవాణా విషయం తెలుసుకున్న స్వతంత్ర టీవీ రంగంలోకి దిగింది. సంబంధిత వ్యక్తులను కలిసి ఈ విషయంపై ఆరా తీయగా ఒక దశలో వారు మీడియాను బెదిరించే ప్రయత్నమే చేశారు. మీడియా ప్రతినిధుల వీడియోలను తీస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. మీరేం తీస్తారంటే నువ్వేం తీస్తున్నావు? ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, మీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఇది మానేరు ఇట్స్ ఇది పబ్లిక్ ప్రాపర్టీ. మరి మీరు మా ఎట్లా డబ్బులు ఉన్నారు కదా, మీరు మా ఎట్లా తీస్తున్నారా? ఏది ఎవరు మీరు తీసుకున్నారా? కంపెనీ. కాజీపూర్ గ్రామస్తులే కాదు, మీడియా ప్రతినిధులు అడిగినా సంబంధిత వ్యక్తులు సరైన సమాచారం ఇవ్వడం లేదు. పైగా ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా పనులు మరింత వేగవంతం చేశారు. మానేరు జలాశయం నుంచి ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా మరింత వేగవంతం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన కాజీపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా మద్దతు తెలిపారు. గత కొన్ని రోజులుగా కాజీపూర్ గ్రామ పరిధిలోని మానేరు జలాశయంలో ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అయితే ఈ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా గురించి స్థానిక సర్పంచ్కి సైతం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గ్రామస్తులు ఎన్నిసార్లు ప్రశ్నించినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. పైగా అడిగిన వారిని ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో విసిగి వేసారిన కాజీపూర్ గ్రామస్తులు ఖాళీ బిందెలతో పార్టీలకు అతీతంగా ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మద్దతు తెలిపారు. వారితో పాటుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అటు కాజీపూర్ గ్రామస్తులు వారి పద్ధతిలో వారు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు స్వతంత్ర టీవీ బృందం సైతం ఈ సమస్యకు పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేసింది. ఇటు గ్రామస్తులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూనే అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా వివరాలు సేకరించి పనిలో నిమగ్నమైంది. కరీంనగర్ జిల్లా కాజీపూర్లో ఒకవైపు ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా, మరోవైపు ఇసుక తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్తుల నిరసనలు ఊపందుకున్నాయి. ఈ ఇసుక వివాదం చినికి గాలివానలా మారుతున్న తరుణంలో వాస్తవ పరిస్థితులు ఏమిటని స్వతంత్ర టీవీ బృందం కాజీపూర్ గ్రామస్తులను పలకరించింది. దీనిపై వారేమన్నారు, అక్కడి పరిస్థితి ఏమిటి, వారి మాటల్లోనే విందాం. 2 నెలల నుండి స్టార్ట్ అయింది ఇది. అంటే
ఏతర్ కంపెనీకి రాజస్థాన్ ఏతర్ కంపెనీకి టెండర్ ఇచ్చారు. ఓన్లీ సీట్ తీయాలని, డ్యాంలో పుడిక తీయాలని టెండర్ పట్టుకొని వచ్చారు. వచ్చి వీళ్ళు ఎలాంటి గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటిది లేదు. తెచ్చి డైరెక్ట్ మిషన్లో దించేసి ఇసుక తోడుకుంటూ బయట పోసేస్తున్నారు. అరే ఇది ఇంత దౌర్జన్యం ఏంది అని అంటే అప్పుడు చెప్పారు, ఇరిగేషన్ డిఈ వచ్చి చెప్పాడు ఇది వాళ్ళ కంపెనీకి ఇచ్చారు అని చెప్పారు. చెప్తే అప్పుడు నాతో వచ్చిన రైతులు కూడా అన్నారు ఏమని, ఇక్కడ మోటార్లని వీళ్ళు బాగా డిస్టర్బెన్స్ చేస్తుర్రు, ఇట్లా బాగా ఇబ్బంది పెడుతుర్రు అని అంటే, అసలు మీకు మోటార్లో పర్మిషన్ ఎక్కడిది ఇక్కడ అని ఇరిగేషన్ డిఈ చెప్తాడు. చెప్పేవారు వీళ్ళు అప్పటిదాకా జరుపుకోరని చెప్పిన వాళ్ళు ఆ మరుక్షణం నుంచి మొత్తం మోటార్ మట్టి కప్పేసుడు, తీయకపోతే వాళ్ళని తీసి పడేసుడు, పొగలంతో తీసి పడేసుడు, అట్లా దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఆ డిఈ గారు ఆ మాట చెప్పుడుతోటే మొత్తం వాళ్ళు కాదు రెచ్చిపోతారు. వీళ్ళకు అడ్డు అడుపు లేకుండా తీసి పడేస్తున్నారు. మేము గత 5 రోజుల నుండి నిరసన చేస్తున్నాం. నిన్న మా నిరసనకు గంగుల కమలాకర్ గారు మద్దతు ఇచ్చారు, పూర్తి మద్దతు ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు వచ్చి చెప్పారు ఏమని అంటే, ఇప్పుడైతే ఆపిస్తున్నాం, మిషన్లు ఆపిస్తున్నాం, మేము గవర్నమెంట్కు వినతి పంపిస్తాం, దాన్ని గవర్నమెంట్ నడిపిస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్కి పంపిస్తున్నాం అని చెప్పారు. కనీసం కొన్ని గంటలు మాత్రమే, 1 గంట సేపు ఆగింది. మేము ఆర్టికల్ విరమించుకున్న తర్వాత 1 గంట సేపు కూడా ఆగలేదు. వాస్తవానికి 1 గంట సేపు కూడా మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే ఒక గ్రామంలో ఏం జరిగినా మీ పర్మిషన్ కావాల్సి ఉంటుంది ఒక గ్రామ సర్పంచ్గా. అంటే ఇలాంటి ఘటన అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా సంబంధిత కంపెనీ నుంచి కావచ్చు మీకు అనుమతులు కోరుతూ ఏమన్నా లేఖ ఏమన్నా రాశారా సార్? ఇంతవరకు ఎలాంటిది లేదు. వాళ్ళు మాట వరుస కూడా చెప్పలేదు. అది ఇక్కడ చేస్తున్నామని కూడా ఇవరకు చెప్పలేదు. ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. మేమే వచ్చి చూసి వచ్చి ఆపేసి ఇది నిరసన తెలుపుతున్నాం తప్ప వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ పనులు చేసేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా ఇట్లా మట్టి తీయడం వల్ల గ్రామానికి ఏర్పడేటువంటి ప్రధాన సమస్య ఏంటి? దీనిపైన కలెక్టర్ కావచ్చు ఉన్నతాధికారులకు అటు ఈ సమస్యను ఎప్పుడైనా దృష్టికి తీసుకెళ్లారా? మేము ఈ రైతులు ఓన్లీ ఇప్పుడు వ్యవసాయం దున్నుకునే టైంలో మొత్తం వాళ్ళు నారుమడి పారించుకునే పరిస్థితి లేదు, మొత్తం డ్రై అయిపోయినాయి. బకెట్లతో పోసుకుంటారు నారుమడి కాపాడుకుందామని. వర్షాలు ఏమైనా పడుతున్నాయి, ఏలైనా ఎఫెక్ట్ తోటి వర్షాలు కూడా రావడం లేదు. వాళ్ళు నారు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజలు. అదంటే పోయింది, సాగుకు అంటే పోయింది. తాగు కోసం ఇక్కడ దగ్గరనే తాగునీరు ఈ ఊరికి సప్లై ఇక్కడ నుండి ఉంటుంది. ఆ బావి కూడా మొత్తం ఇప్పుడు గత 15 రోజుల నుండి మొత్తం డ్రై అయిపోతుంది. ఒక డే మొత్తం బంద్ చేస్తే ఒక నైట్ నడుస్తుంది. అది ఇంత పరిస్థితి ఉన్నది. అయినా కానీ వీళ్ళు ఎలాంటి పట్టించుకుంటలేరు. మేము ధర్నా చేస్తున్నాం, అయినా కానీ అధికారులు ఎలాంటి స్పందన లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంటు బీదోళ్ళకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అని చెప్పిన ఓన్లీ ప్రెస్కు మంతమే, ఓన్లీ మీడియా మందం చెప్పుకోవడం తప్ప ఫీల్డ్ మీద అయితే ఎలాంటిది లేదు. ఏమున్నా ఎట్లా దోసుకుందాం అనేది తప్ప వాళ్ళ లెక్కలు ఉన్నాయి తప్ప ఈడ పరిష్కరించే పనిలో లేరు. ఇది పెద్ద తీవ్రత ప్రతిఘటించక ముందుగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని ఆలోచించి దీన్ని నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికే రైతన్నలు వరి నాట్లు వేసుకోవాలి, కానీ వర్షాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా కూడా రైతులకు నష్టం ఏర్పడుతుందంటూ కూడా రైతులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. అన్న చెప్పండి, అంటే మీరు ఇప్పటివరకే వర్షాలు కురవాలి, కానీ ఇప్పటివరకు మీరు నాట్లు పొలాలలో వేయాలి, దీనివల్ల అంటే మీకు ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి సార్? సమస్యలు మాకు బాగున్నది. ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి మాకు దాదాపు ఒక 20 అంటే ఒక 50 ఏళ్ళ સુધી మాకు ఈ ఇసుక దారానే మాకు వాటర్ వచ్చే లెక్కున్నది మాకు ప్రతి ఎప్పుడైనా కూడా మాకు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎల్గందల్, కాజీపూరు, మల్లాపూరు, మానవాడ, కట్టుకూరు, పొత్తూరు, ఈ అన్ని గ్రామాలకు కూడా మాకు ఈ వాటర్తోటే మాకు అది. ఎందుకంటే కొత్తపల్లి మండలం మొత్తం అన్నీ కూడా మాకు సప్లై అయ్యేది కూడా ఇక్కడి నుంచే లేదు. ఎందుకంటే ఇసుక తీస్తే మాత్రం కంపల్సరీ కోట్ల కొద్ది కట్టించిన బ్రిడ్జి కూడా రేపు కూలిపోయే ప్రమాదం ఉన్నది రేపు. ఎందుకంటే అప్పుడు కట్టించారు, ఇప్పుడు ఇసుక తీయడం వల్ల 2 మీటర్లు తీసుకున్నది అట్లా దాన్ని కూడా డ్రై చేస్తే కింద పిల్లలు కూలి రేపు బ్రిడ్జి కూడా ఖచ్చితంగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా దీన్ని వెంటనే ప్రభుత్వం ఖచ్చితంగా ఆపాలని కోరుకుంటున్నాం కదా. ఎందుకంటే మాకు దీన్ని
తాగునీరు కోసం కూడా మాకేమైనా వాళ్ళు చేస్తామని చెప్పారు అట్లా వాటర్. అంటే ప్రధానంగా మీ గ్రామంలో నుంచి నిత్యం అంటే ఈ మట్టి తీయడం వల్ల లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, అంటే టైం అనే ఎప్పుడు నిత్యం తిరుగుతూ ఉంటాయి. అంటే మీరు కూడా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళే కావచ్చు కూడా నిత్యం తిరుగుతూ ఉంటారు. అంటే ఏమైనా ఇంతవరకు ఏమైనా ప్రమాదాలు జరిగాయా? ప్రమాదాలు అంటే ఓవర్ స్పీడ్ పోతారు అట్లా వాళ్ళు. ఇప్పుడు అంటే వెహికల్స్ అట్లా ప్రతిదీ వెహికల్స్ ఓవర్ స్పీడ్ పోతారు. వాళ్ళు ఆపడానికి మాకు ఆపుదామంటే బాధ్యతగా మనకు అంటే రెజ్యూమెంట్ ఇస్తలేరు అట్లా. ఎందుకంటే మాకు ధైర్యం మాకు అట్లా ప్రభుత్వ అండదండలతో నడుస్తున్నాయి అట్లా. అది ఖచ్చితంగా వెంటనే అరికట్టాలి, ఈ ఇసుకను కూడా అరికట్టాలని కానీ కోరుకుంటున్నాం అట్లా ఖచ్చితంగా మాకు. ఎందుకంటే లేకపోతే మాత్రం పంటలు పడే పరిస్థితి లేదు మాకు. ఈ రైతులు మాకు ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది మాకు. తాగుండి కూడా లేదు అట్లా. కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్య గ్రామస్తులకు ఎట్లాంటి నష్టం తెచ్చిపెడతా ఉంది అసలు? నమస్కారం మీడియా సహకరించినందుకు. మా ఆవేదన కాజీపూరు రైతాంగం తరపున మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇప్పుడు చెప్పిన విధానాల వంటి చూస్తే కాజీపూరులో మొత్తం మాకు నీటి ఎద్దడి కరువు అయిపోతుంది, రైతాంగానికి నష్టం జరుగుతుంది. ప్రభుత్వాలు మొత్తం కాంట్రాక్టులకు సహకరించి ఆ విచ్చలవిడి వ్యవస్థను చెలరేపుతురు. ప్రజాప్రతినిధులతోని సుతా కుమ్మక్కై రైతులకు డబ్బుల ప్రలోభితం చేసి ల్యాండ్ సేకరణ చేసి వీళ్ళు మాయజాలాలతోని రైతులను మోసగించి రైతులు గొంతు కోసుకుంటా మాకు నారుకు సుతా నీటి కొరత ఏర్పడుతుంది. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తేనైతే మా వ్యవసాయం మొత్తం చేతులిరిగే వ్యవసాయానికి మూలకారకులు ఈ ప్రాజెక్టు వాళ్ళకు అనుకోవడానికి నిర్ధారణ అవుతుంది. ఎన్ని ధర్నాలు ఎంత బలోపేతం చేసినా కానీ వాళ్ళ ఆగడాలకు అరికడతలేము. అంటే మీరు చూసుకోవచ్చు, అంటే మీ సమస్యలపైన ఇటు మీకు ఆల్రెడీ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు. అంటే మీకు ఇవి సమస్యలు మీరు బయటికి తీసుకురావడం ద్వారా మీకు ఏమన్నా భయపెట్టడం కానీ లేదంటే ఏమన్నా ప్రలోభాలకు గురి చేయడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏమైనా బెదిరిస్తున్నారు అసలు? వాస్తవానికి నిన్న గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు సుద్ధా మాకు మద్దతు తెలియపరిచిండు. మా ఊరు సర్పంచ్ గారు సుద్ధా పాల్గొన్నారు, సాయశక్తుల బలోపేతం చేస్తుండ్రు. అయినా కానీ సుద్ధా ఆర్డీఓ వచ్చి సుద్ధా మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. వాళ్ళు ఉన్న ఇప్పుడు పోలీస్ వ్యవస్థ సుద్ధా వాళ్ళ తరపునే వ్యవహరిస్తున్నారు. మా రైతాంగం తరపున మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే మిమ్మల్ని అందరినీ లోపలేస్తున్నారని సుద్ధా పోలీస్ వ్యవస్థ సుద్ధా కడాఖండిగా మాకు భయబాధలకు గురి చేస్తున్నారు. ఇది మాత్రం పక్కా నిజం. దీన్ని మీ మీడియా ద్వారానన్నా సీఎం దాకా తెలియపరిచి మా రైతులకు ఆదుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. చూసారుగా, ఆర్డీఓ కాజీపూర్ ఇసుక వివాదానికి సంబంధించి సరైన సమాచారం ఇవ్వకుండానే దాటవేత ధోరణితో ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. స్పెషల్ ఫోకస్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.